హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ అండ్ పెట్స్. ఈరోజు మన వీడియోలో కిచెన్ వేస్టేజ్ నుంచి ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. అయితే ముందుగా ఒక విషయం అండి, మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు స్టార్ట్ చేసి ఫస్ట్ లాంగ్ వీడియో. దీన్ని కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీ షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 5 లీటర్స్ అండి, 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక 10 లీటర్ బకెట్లో వేసుకుంటే బాగుంటుంది. అంటే మనకు 2-3 డేస్ 4 డేస్ అట్లా అయితే అది కొద్దిగా పొంగినట్టు అయిపోయి బయటకు వస్తుంది. కాబట్టి కొద్దిగా పెద్ద బకెట్లో తీసుకోవాలి. అంటే కిచెన్ వేస్టేజ్ అంటే అన్నీ అండి, ఒక వండినవి తప్పించి ఏది ఉన్నా మనం వాడుకున్నవి కంప్లీట్గా. ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా, కుళ్ళిపోయిన ఫ్రూట్స్ కానీ ఏమున్నా కూడా వాడుకోవచ్చు. ఈ పపాయ మన గార్డెన్లోనే. ఈ పపాయ వచ్చేసి మన షార్ట్ వీడియోలో ఉంది, చూడండి ఒకసారి. అప్పుడు కుళ్ళిపోయింది అని చెప్పి మా మిస్సెస్ తీసింది కదా, అది ఆ షార్ట్లో ఉంది. ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే తొందరగా దీంట్లో కలిసిపోద్ది అంతే. చూడండి, అసలు చూడడానికి ఎంత బాగుందో. కాకపోతే ఫంగస్ లాగా వచ్చేసి మనం తినడానికి బాగాలేదు. అందుకని చెప్పి తినడానికి పని చేయకపోయినా మనం మొక్కలకైనా పని చేస్తుంది కదా అని చెప్పి ఇట్లా కంప్లీట్గా వేసేసుకొని, ఇది బెల్లం అండి. బెల్లం చిన్న పీస్ సరిపోద్ది. ఈ బెల్లం ఎందుకు వాడతామంటే ఫర్మెంటేషన్ ప్రక్రియ అండి, అంతే. ఫర్మెంటేషన్ అంటే ఏం లేదు, మనకు మొక్కలకు సంబంధించిన మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరగడానికి ఆల్రెడీ ఇందులో ఉంటాయి. కాకపోతే వాటికి ఆహారంగా తీసుకొని లక్షల్లో ఉన్న సూక్ష్మజీవులు కోట్లలో పెరుగుతాయండి. ఓకే అండి, ఇలా ఒక స్టిక్ కానీ ఏమన్నా కలపడానికి తీసుకొని క్లాక్ వైజ్ దిశలో ఒక 2 మినిట్స్ అండి, ఏం లేదు 2 మినిట్స్, పొద్దున ఒక 2 మినిట్స్, సాయంత్రం ఒక 2 మినిట్స్ స్లోగా అట్లా కలుపుకొని పక్కగా పెట్టుకోవాలండి, అంతే. అంటే దీన్ని ఎయిర్ టైట్గా కాకుండా ఒక క్లాత్తోనే కప్పేసుకొని ఒక చిన్న తాడుతో కట్టేసుకోవాలండి. ఒక 4 డేస్లో రెడీ అయిపోద్ది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ కొద్దిగా స్లోగా జరుగుతుందండి. కాకపోతే 7 డేస్ అనుకోండి, 7 to 8 డేస్లో మనకు రెడీ అయిపోద్ది. 7 to 8 డేస్ గ్యాప్లో పొద్దున సాయంత్రం మాత్రం కంపల్సరీ ఒక 2 మినిట్స్ క్లాక్ వైజ్లో మనం కలుపుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాము. ఒక 2 డేస్ తర్వాత ఇది ఎలా రెడీ అవుతుందో మనం చూద్దాము. ఇదైతే 3rd డే అండి. 3rd డేలో ఇట్లా రెడీ అయిపోద్ది. మీద కొద్దిగా అట్లా ఫామ్ అయింది చూడండి, వైట్గా అట్లా పడితే ఏం కాదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, దగ్గరలాగా మీకు చూపిస్తున్నాను ఎట్లా ఉందో. ఇట్లా పొద్దున సాయంత్రం ఇట్లా తిప్పేసుకుంటా ఉంటే సరిపోద్దండి, ఇంకేం లేదు ప్రాబ్లం. మనం మళ్ళీ లాస్ట్ వీడియోలో వీటిని డైల్యూట్ చేసి ఎట్లా వాడాలి అనేది అప్పుడు వీడియోలో కలుద్దామండి. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదండి 7 డేస్ తర్వాత చూద్దామని చెప్పి. 7 డేస్ తర్వాత చూసుకుందామండి ఒకసారి. ఇదండి 7 డేస్ తర్వాత కంప్లీట్గా రెడీ అయిపోద్ది. అంటే చిన్న చిన్న పురుగులాగా ఏమైనా కనబడ్డా కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఏ ఉన్నా కానీ మొక్కలకు హాని చేసే బ్యాక్టీరియా అయితే ఏముండదు. ఏదున్నా కూడా మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది ఇందులో ఫామ్ అయ్యి. ఓకే అండి, మనం ఇప్పుడైతే మనము డైల్యూషన్ చూసుకొని చెట్లకి ఎట్లా అప్లై చేసుకోవాలని చూద్దాము. ఇది 1 లీటర్ అండి, 1 లీటర్ ఆఫ్ ఇది పెయింట్ డబ్బా ఉంటుంది కదా, 1 లీటర్ది. ఇది సరిపోద్ది, కరెక్ట్గా ఉంటుంది. మనం ఈ 1 లీటర్ను, అంటే కొంతమందికి ఇలా నచ్చదు, దీన్ని మళ్ళీ వడగట్టుకొని ఫిల్టర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. మొక్కలకు కాబట్టి రాగా వాడుకుంటేనే మనకి కావాల్సినవన్నీ అందుతాయండి. ఇది 10 లీటర్ పెయింట్ బకెట్. కరెక్ట్గా 10 లీటర్లో 1 లీటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. సొల్యూషన్ వచ్చి మన పండ్ల మొక్కలకు కానీ, పూల మొక్కలకు కానీ, కూరగాయలు, సాప్లింగ్స్, తీగ జాతులకు చెందినవి దేనికన్నా వాడుకోవచ్చు అండి. చూడండి ఎలా వచ్చిందో. దీన్ని మనం ఇప్పుడు
చెట్లకు సాయిల్ అప్లికేషన్ ఎలా ఇద్దామనేది చూద్దాము. ఇదైతే ఒక 4 to 5 days వరకు ఈ కాన్సన్ట్రేటెడ్ది వాడుకోవచ్చు అండి. స్టోర్ చేసేసుకొని ఎండలో పెట్టకుండా మనం నీడలో పెట్టుకుంటే 4 to 5 days వరకు ఆరామ్సే వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మనం గార్డెన్లోకి వెళ్ళిపోదాం పదండి. గార్డెన్లో మొక్కలకు అప్లై చేసేద్దాం సాయిల్లో డైరెక్ట్గా. ఇది బెండ మొక్కలండి, మొన్ననే హార్వెస్ట్ చేసాము. అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు ఉంటాయి. టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు అయితేనేమో కుండీలలో పెట్టుకుంటారు కాబట్టి అలా కుండీలలో ఎట్లా వేసుకుంటారో అట్లా నీళ్ళు ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకుంటా ఉంటే సరిపోతుంది. మనం డైరెక్ట్ సాయిల్ కాబట్టి ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. స్వీట్ లెమన్ అండి, స్వీట్ లెమన్ కూడా చాలా బాగా వస్తుంది. స్వీట్ లెమన్ ఇప్పుడు అసలు ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక 1 monthలో అట్లా పూత స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇదైతే దానిమ్మ అండి. దానిమ్మ అసలు చాలా బాగా వస్తుంది. దానిమ్మ ఇది బ్రీడ్ ఏదో ఉందండి, ఏదో చెప్పారు అప్పుడు నర్సరీ వాళ్ళు. ఇది పూత వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఒక 1 monthలో అట్లా పిందెలు స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ ఫుల్గా వచ్చేస్తుందండి ఇది. ఓకే, మీ నెక్స్ట్ చూడండి. అసలు ఇప్పటికి ఇది 2వ 3వ అండి. అందులో పెడుతున్నాయి, పిల్లలు అవుతున్నాయి, ఏరుకోతున్నాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండి. బత్తాయి చూసారు అసలు ఎంత బాగా వచ్చారో. ఫుల్గా అసలు గుత్తులుగా వస్తాయండి బత్తాయిలు. ఇది సెకండ్ క్రాప్, మళ్ళీ థర్డ్ క్రాప్. ఫస్ట్ క్రాప్ అయిపోయింది, ఇది వచ్చి సెకండ్ క్రాప్, ఇది వచ్చి థర్డ్ క్రాప్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలు మంచి స్వీట్ ఉంటాయండి. దీని బ్రీడ్ వచ్చేసి ఆల్ టైం బత్తాయండి. 365 days పూత, పింద, పెద్ద కాయలు అన్నీ ఉంటాయండి. ఇది జస్ట్ తీసుకొచ్చి ఒక 1 year ఏమో అవుతుందండి అంతే. చాలా బాగుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నర్సరీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంటే తెలుసుకొని మీకు అది కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏమైనా సలహాలు ఉన్నా కూడాను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మరి ఉంటాను. బాయ్. సైనింగ్.